వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో రవిగ్రహ సంచారం జరగబోతున్న కాలం నుండి అనగా 14వ తారీఖు నుంచి విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ధన సంబంధ రీత్యా కుటుంబంలో శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. విశేష కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ప్రత్యేకంగా ఆర్థిక పరమైన స్థితిగతుల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సోదర వర్గ రీత్యా తోడపుట్టిన వారి సలహా మేరకు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క మాసం ప్రస్తుత ప్రారంభ కాలంలో కళ్యాణం కాలేదని ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందడానికి ఇది అత్యుత్తమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం ద్వారా కులదేవత సందర్శనం అనేది ప్రస్తుత కాలంలో మీకు అన్ని రకాల శుభాన్ని చేకూరుస్తుందని తెలుసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో ధన సంబంధ రీత్యా వాదోపవాదనలు చేయకూడదు. భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. ప్రత్యేకంగా ఎటువంటి భాగస్వాములతోటి ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పెద్ద పెద్ద పెట్టుబడులకు వెళ్ళకూడదు. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయడం వల్ల మంచి జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారికి గ్రహ సంచార ఫలితాలను ఆధారం చేసుకొని కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాల వల్ల సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసిన వారికి మంచి సత్సంతానం పొందడానికి ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని గరికతో గనక పూజించి ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని గనక పఠించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే కుటుంబంలో కలతలు దూరం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. ప్రత్యేకంగా ప్రయాణాలలో ఆటంకం కలగకుండా ఉండడానికి కుజగ్రహానికి సంబంధించి ఎర్రని వస్త్రము, ఎర్రని కందులు 1.25 కిలో, పీచు తీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, తామ్రంతో చేయబడిన అంటే రాగి పాత్రను బ్రాహ్మణుడికి గనక మంగళవారం నాడు దానం ఇచ్చినట్లయితే జరగబోవు అరిష్టాలన్నీ తొలగిపోయి గొప్ప జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. అదేవిధంగా కులదేవత దర్శనం చేయడం వల్ల అనుకున్న సమస్యలు తొలగిపోయి చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయం సాధించడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేసినట్లయితే ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశం లభిస్తుంది. శుభం భూయాత్. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో
ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం ఉన్నవారికి మంచి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని, లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.